హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తాను. ఇదేంటంటే బీన్స్. ఇప్పుడు బీన్స్ చాలా లేతగా మంచిగా వస్తుంది కదా. ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఇది చిన్న చిన్న చిదుముకొని కడిగేసి మంచిగా నీళ్ళు వంపేసి కుక్కర్లో అడుక్కు నీళ్ళు పోసి ఒక విజిల్ తెప్పించి బంద్ చేసిన అనమాట. ఒకటి రెండు విజిల్కి మంచిగా అసలు అయితే ఇంకా కొంచెం కచ్చిగా ఉంటేనే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము ఇలా తినటము. బీన్స్ ఇది ఒక టీ స్పూను మంచి నువ్వులు, కొంచెం ఒక చుక్క నూనె, ఎంత హాఫ్ టీ స్పూన్ అంత ఉంది. పొయ్యి మీద వేసుకున్నాం. ఇక కారము ఏమొద్దు. ఇవి నువ్వులు ఇష్టం ఉన్నాను వేసుకోండి, ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని వేసుకున్నా. ఇవి కొంచెం తడతడ అంటుంటే దీనికి నీళ్ళు లేకుండా నేను బాయిల్ చేసుకున్నాను. బాయిల్ అంటే ఆవిరి కుడికించుకున్నాను కుక్కర్లో. ఆవిరి కుడకాలి, నీళ్ళు పోసి ఉడికించుకోవద్దు, చప్పగా అవుతాయి. ఈ నువ్వులు తడతడ అంటున్నప్పుడు ఆవిరికి దీంట్లో నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా ఒకటి కొద్దిగా ఉప్పు చల్లి ఉడికించుకున్నాను. చూడండి, ఇప్పుడు నువ్వులు కొంచెం తడతడ అంటున్నప్పుడు ఆ బీన్స్ దీంట్లో వేసేద్దాం. చిట్ అనాలి. ఇంకా పెద్దది పెట్టుకునేది ఉండే, చాలా చిన్నది పెట్టుకున్నా నేను. కడాయి బయటికి చిల్లిపోతుంటాయి. చూడండి, ఇంతే. ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ తిని చూడండి. ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. కూరగాయలు తినాలనుకుంటే ఇలా తినాలి, సూపర్ ఉంటుంది. నూనె ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను వేసుకున్న దాంట్లో కూడా సగం వేసుకోవచ్చు, నూనె ఎక్కువ వేసుకోవద్దు. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ అట్లా ఏమన్నా వేసుకోవచ్చు. కొంచెం బట్టగా అయినా వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. అదే ఇదే అని ఏం లేదు. చూడండి, 1 సెకండ్ ఇట్లా కలిపేసి తినేష్టమే. హెల్దీ రెసిపీ. చూడండి, ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఈ కూరగాయలతోనే తిని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వరకు ఉండొచ్చు. నేనైతే టేస్ట్ చేసిన, చాలా బాగుంది. అందరు చేసుకొని తిని చూడండి. బ్రేక్ఫాస్ట్కి ఇలా కూరగాయలు తింటే చాలా బాగుంటుంది. హెల్దీ, ఆరోగ్యానికి మంచిది, హెల్దీ ఉంటుంది, తొందరగా అరుగుతుంది. ఓకేనండి, అందరు చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. ఎలా ఉంది చెప్పండి. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది మీకు వీడియో. సూపర్, చాలా బాగుంది. ఓకే అండి, బాయ్.